చాలా మందికి తల్లికి వందనం డబ్బులు ఇంకా పడలేదు. ఫుల్ అమౌంట్ పడలేదు. 13,000 పడాల్సింది పోయి 2,000, 1,500, 8,000, 5,000 పడ్డాయి. చాలా మంది పానిక్ అవుతున్నారు. ఎందుకు ఇలా పడుతుంది మాకు? మాకు 13,000 ఎలిజిబుల్ కదా! మాకెందుకు 2,000, 5,000, 8,000 అలా పడుతున్నాయో, దాని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. సో, అలాగే ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తది. సో, లైక్ చేసి అలాగే ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సో, ఇక్కడ మీరు ఎవరికైతే ఇలా 2,000, 3,000, 5,000 అమౌంట్ పడుతుందో మీరేం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మీరు మనమిత్ర యాప్‌కెళ్ళి యాప్‌లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. తల్లికి వందనం 2026 అది ఉంటది. సో, చాలా మందికి మనమిత్ర యాప్ ఫోన్‌లో వర్క్ అవ్వలేదు. అక్కడ ఏమో చూపిస్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది. అప్డేట్ యువర్ వాట్సాప్ అని చెప్పి. మీరైతే మీ దగ్గర ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దాంట్లో చెక్ చేయండి. వెబ్ వాట్సాప్‌లో వర్క్ అవుతుంది. అక్కడ చెక్ చేసుకోండి. లేదా సో, లీప్ యాప్‌లో గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు పేమెంట్ స్టేటస్‌లో యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ తల్లికి వందనం స్కీమ్ అని చూపిస్తది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో, అక్కడ కంప్లీట్‌గా సెంట్రల్ షేర్ ఉంటది. స్టేట్ షేర్ ఉంటది. స్టేట్ షేర్‌లో మీకు 13,000 చూపిస్తే మీకు అమౌంట్ అనేది ఒకేసారి పడుతది. సెంట్రల్ స్టేట్‌లో 0 చూపిస్తే ఏం కాదు. సో, స్టేట్‌లో ఎవరికైతే ఆహ్, షేర్‌లో 13,000 చూపిస్తదో వాళ్ళకి ఒకేసారి అమౌంట్ పడుతది. అలా కాకుండా ఇంకొక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇక్కడ దీంట్లో స్టేట్ షేర్ ఉంది, సెంట్రల్ 2 ఉన్నాయి. దీంట్లో కొంత అమౌంట్, దీంట్లో కొంత అమౌంట్. వాళ్ళకైతే ఏదో ఒక అమౌంట్ ఫస్ట్ పడింటది. మేబీ 2,000, 3,000 అనుకోండి సెంట్రల్‌ది. అది పడిండొచ్చు. ఇంకోటి స్టేట్‌ది పడకుండా ఉండొచ్చు. సో, ఇలా 2 సార్లు పడతది మీకు అమౌంట్. ఈ 13,000 2గా డివైడ్ అవుతది. ఎందుకు ఇలా జరిగిందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కార్పొరేషన్ నుంచి అమౌంట్ అనేది తీసుకుంది. ఈ తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ వేయడానికి. సో, దానివల్ల మీకు 2 సార్లు క్రెడిట్ అవుతది అమౌంట్. చెక్ చేసుకోండి. ఒకసారి 5,000 గాని ఇలా మీకు అక్కడ పేమెంట్ స్టాటస్‌లో ఏది చూపిస్తే ఇప్పుడు సెంట్రల్ షేర్ కింద 5,000 ఉంది. స్టేట్ షేర్ కింద మిగతా అమౌంట్ ఉందనుకోండి. మిగతా 8,000 ఉందనుకోండి. అప్పుడు మీకు 2 సార్లు పేమెంట్ అనేది క్రెడిట్ అవుతది. మీరు చెక్ చేసుకోండి మీ బ్యాంక్ దాంట్లో. ఒకవేళ మీకు ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌గా లేకపోతే సో, మీరు యాక్టివ్‌లో చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంది మీకు ఎన్‌పీసీ యాక్టివ్ లేకపోతే అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో పడదు. ఎన్‌పీసీ అనేది మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. మ్యాపింగ్ చేసుకోండి పడుతది. సో, ఇలాగ 2 సార్లు పడతది. మీరు చెక్ చేసుకోండి. సో, సేమ్ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్‌కి పడిందో ఆ అకౌంట్‌కే పడతది. సో, మీరైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఒక పేమెంట్ పడింది కాబట్టి సెకండ్ పేమెంట్ కూడా పడతది. మీరు గ్రీవెన్స్‌కేం మళ్ళీ సచివాలయంకెళ్ళి రైజ్ చేయాల్సిన పని లేదు. చెక్ చేసుకోండి మాక్సిమం. ఆల్మోస్ట్ పడిపోయింది అనుకుంటున్నా. ఇంకా కొంతమందికి ఉంటది. చూసుకోండి. సో, గ్రీవెన్స్ ఎవరికైతే ఇన్‌కమ్ టాక్స్ ఎర్రర్ వచ్చింది. తర్వాత కరెంట్ బిల్లు వల్ల ఇష్యూ వచ్చుంటాయి గదా! 300 యూనిట్ కన్నా ఎక్కువ యూజ్ చేసి దానివల్ల వాళ్ళు గ్రీవెన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. 1 వీక్ టైమ్ ఉంది. సో, ఎవరికైతే కరెంట్ బిల్ ఇష్యూ వచ్చిందో మీరు లాస్ట్ 12 మంత్స్‌కి సంబంధించిన కరెంట్ బిల్ చూపించండి. దాంట్లో ఉంటాయి గదా! యూనిట్స్ అవి 300 యూనిట్స్ యావరేజ్ చేస్తే 300 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇన్‌కమ్ టాక్స్ మీరు పే చేయలేదనుకోండి సీఏ దగ్గర సర్టిఫికేట్ తీసుకురావాలి. తర్వాత మీకు ల్యాండు అక్కడ ఎక్కువ చూపిస్తుందంటే మీ 1 బి, మీ పాస్‌బుక్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అవైతే మీ సచివాలయానికి తీసుకెళ్ళాలి. తర్వాత ఎవరికైతే డేటా మిస్ మ్యాచ్ వచ్చిందో మీ ఆధారు, తల్లిదండ్రుల ఆధారు తీసుకెళ్ళండి. సో, డేటా తర్వాత కొంతమందికి ఫాదర్ దాంట్లో సీడ్ అయింది ఆధారు. మీరు మదర్ చేంజ్ చేయాలన్నా ఇప్పుడైతే గ్రీవెన్స్‌లో చేంజ్ చేసుకోవచ్చు. మీరెళ్లి చేంజ్ చేసుకోండి. సో, 1 వీక్ టైమ్ ఉంది. సో, ఏ దానికైనా సరే మీరు గ్రీవెన్స్ అప్లై చేయాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. బట్ చాలా మందికి రీజన్ తెలియట్లా. మా మా పేరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉంది. బట్ మాకు రీజన్ ఏంటో తెలీదంటే సచివాలయం దగ్గర వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటది. మీకు కింద ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి ఇనెలిజిబుల్ లిస్టు. అక్కడ ఖచ్చితంగా రీజన్ మెన్షన్ చేస్తారు. సో, మీ పేరు ఎందుకు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉంది? సో, మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా? లేదంటే ఇన్‌కమ్ టాక్స్ పే చేశారా? లేదంటే 4 వీలర్ వెహికల్ ఉందా మీ పేరు పైన? సో, 4 వీలర్ వెహికల్ వైట్ బోర్డ్ ఉంటే మాత్రం వాళ్ళకి రాదు. ఒకవేళ మీ పేరు పైన యెల్లో బోర్డ్ ఉండి అక్కడేమో వైట్ బోర్డ్ చూపిస్తుందంటే మీరు ఆర్‌సీ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సో, మీకు వెరిఫై సెకండ్ అంటే ఆగస్ట్ 30 రెండో విడత ఆగస్ట్ 30 తేదీ అయితే రిలీజ్ చేయడం జరుగుతది. ఇంకా ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా! ఆ స్టూడెంట్స్‌కైతే ఇంకా తల్లికి వందనం అమౌంట్ అయితే పడలేదు. తర్వాత ఆర్‌టీఓ వాళ్ళకి. సో, ఆర్‌టీఓ వాళ్ళకి కూడా పడతది. సో, చెక్ చేసుకోండి. తర్వాత అంగన్వాడీ పిల్లలకి, తర్వాత శానిటేషన్ వర్కర్ పిల్లలకు కూడా ఈ ఇయర్ తల్లికి వందనం అమౌంట్ అయితే పడతది. సో, ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో, నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చినా మీరైతే సచివాలయంకెళ్ళి గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకోండి. సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో, డాక్యుమెంట్స్ లేకుండా గ్రీవెన్స్ అయితే తీసుకోదు. సో, మీరు ఖచ్చితంగా ఈ 1 వీక్ టైమ్ ఉంది. సచివాలయంకెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. మీకు సెకండ్ ఫేజ్‌లో డేటా వెరిఫై అయిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో ఆగస్ట్ 30 తేదీన అమౌంట్ అయితే రిలీజ్ అవుతది. సో, ఖచ్చితంగా ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.